అందించింది. అందించడమైతే ఆనందంతో అందించింది, 2 నిమిషాల్లో పోతాడు అని అనుకున్నది. ఇలా నవ్వుతూ నవ్వుతూ అందించింది. ఒక్కసారిగా పూతన శరీరంలో ఉన్న రక్తమంతా తాగేస్తున్నాడా అన్నట్టుగా కృష్ణ పరమాత్మ పాలన్నీ తాగేస్తున్నాక అబ్బా 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 అని పూతనకి అంత గింజుకున్నా వీడు మాత్రం వదలలేదు. ఇంకా గట్టిగా పాలన్నీ తాగేస్తున్నాక పంచప్రాణులన్నీ పోతున్నాయా అన్నట్టుగా పూతన శరీరం అంతా చెమటలు పట్టేసిందట. రాక్షసులకు ఒక గుణం ఉంటుంది, ఎప్పుడైతే మరణకాలము సంభవిస్తుందో వాళ్ళు నిజ రూపానికి వచ్చేస్తారు. ఇప్పుడు పూతన శరీరం అంతా చెమటలు పట్టేసింది, పంచప్రాణములన్నీ తోడేస్తున్నాడా అన్నట్టుగా ఆ పాలన్నీ తాగుతూ ఉంటే పూతన శరీరము రాక్షస శరీరముగా మారే 6 కోసల పొడవు ఉంటే 6 కోసల పొడవు ఉన్నదట. ఆ పూతన యొక్క దంతములు చూస్తే నాగలి కర్రులా అన్నట్టుగా ఉన్నాయట. అంతేకాదు ఆమె 3 రంధ్రములు కొండ గుహల వలె ఉండే, కొండ గుహల అన్నట్టు 3 రంధ్రాలు ఉన్నాయట. ఆమె స్తన్యములు చూస్తే పెద్ద గుట్టలా అన్నట్టుగా ఉన్నాయట. అలా పూతన శరీరం అక్కడ పడి ఉంటే ఆ శరీరం మీద హాయిగా ఆడుకుంటున్నాడు వీడు. దాని శరీరంలో ఉన్న పంచ ప్రాణులన్నీ తోడేశాడు. ఈ విషయం లోపల ఉన్నటువంటి యశోదమ్మ చూసి పరిగెత్తుకుంటూ కృష్ణ 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 అని పరిగెత్తుకుంటూ వచ్చిందట. అమ్మో 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 అమ్మో, ఎంత పెద్ద రాక్షసి, నా బాలకృష్ణుడికి ఎంత ఆపద తప్పింది అని వెంటనే కృష్ణ పరమాత్మను మళ్ళీ ఒళ్ళోకి తీసుకొని అమ్మా ఈ రాక్షసి కదా అని అనుకున్నది. ఎంత ఆపద తప్పింది, ఆశ్చర్యపోయిందట. ఇంత పెద్ద రాక్షసి కృష్ణుడికి ఏమీ కాకుండా ఉన్నది అంటే ఏదో దైవం ఈ పిల్లవాడిని కాపాడుతుంది అని అనుకున్నదట. అలా పూతన శరీరము ఆ నందకులంలో అలా పడిపోయి ఉందట. ఇప్పుడు నందుడు బడిబడిగా వస్తున్నాడు. వసుదేవుడు చెప్పినటువంటి మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. ఈ పడిపోయినటువంటి పూతన శరీరాన్ని నందకులంలో ఉన్నటువంటి గోపపాలకులందరూ పట్టి ఊరు బయట దాన్ని తీసుకువెళ్తాను అంటే దాని కాలి వేర్లు కూడా కలపలేకపోయారు. అంత పెద్ద శరీరం. దాని శరీరాన్ని ఖండఖండాలుగా నరికివేశారు, ముక్కలుగా చేసి ఊరు బయట గుట్టల మధ్యలో దాని శరీరాన్ని కాల్చారు. అలా పూతన శరీరం అంతా అగ్నికి దగ్ధమైపోయినది. కానీ పూతన మాత్రం పరమాత్మ యందు మోక్షగతిని పొందింది. జయ గోపాల